కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి రాయల్ రంగరాయన్స్ సభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి చేసిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి పారామెడికల్ లెక్చర్ హాల్ ప్రారంభోత్సవంలో కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రంగరాయ వైద్య కళాశాల 1980 బ్యాచ్ లీడర్ డాక్టర్ గురునాథరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పారా క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలను ఎమ్మెల్యేలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను రాయల్ రంగరాయన్స్ పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, చదువుకున్న కళాశాలలను అభివృద్ధి చేయాలన్న పూర్వ విద్యార్థుల సంకల్పం గొప్పదని, వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల పూర్వ విద్యార్థి నాయకుడు డాక్టర్ గురునాథరావు మాట్లాడుతూ, తాము చదువుకున్న కళాశాలకు ఏదైనా లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 1980 బ్యాచ్ అందరూ కలిసి ఇక్కడ పెథాలజీ ఫార్మకాలజీ ల్యాబ్ ని చాలా చక్కగా దాన్ని రెనోవేట్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఇది రోల్ మోడల్ గా పెట్టి అన్ని బ్యాచ్లని ఒక్కొక్క బిల్డింగ్ తీసుకుని రెనోవేట్ చేయమని, పెద్ద ప్రాజెక్టులు అయితే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి చేయాలని అనుకుంటున్నారు. చాలా మంచిది, చాలా మనసుకి తృప్తి కలిగే కార్యక్రమం చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ జాయిన్ అయినాము. మా బ్యాచ్ తరఫున ఈరోజు మేము ఏదైతే చదువుకున్నామో కూర్చొని ఇదే లెక్చర్ గ్యాలరీని ఆల్మోస్ట్ 44 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే లెక్చర్ గ్యాలరీని మా 1980 బ్యాచ్ అందరం కలిసి రెనోవేషన్ చేయడం జరిగింది. అలాగే మా బ్యాచ్ చేసిన పనిని మిగతా బ్యాచ్ అందరూ అప్రిషియేట్ చేస్తా అంటే చాలా మంచి పని చేస్తామని ఆనందం కలుగుతుంది. థ్యాంక్స్ టు అవర్ నరసింహం గారు ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు రెనోవేట్ దిస్ బిల్డింగ్.